వాట్సాప్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఎపిక్ పాట్. ఐఎమ్ రాజ్. ఈరోజు నేను చెన్నై వెళ్తున్నా. సో ఒక బ్లాగ్ తీయాలనిపించింది. మ్యాక్సిమం నేను విజిట్ చేసిన ప్లేసెస్ అన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకుంటున్నా. వాచ్ టిల్ ఎండ్. లాస్ట్లో చెన్నై మస్ట్ విజిట్ ప్లేసెస్ అన్నీ చెప్తాను అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇదే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం మెరీనా బీచ్కి వెళ్తున్నాం. చెన్నై వచ్చాక బీచ్ చూడకపోతే ఎలా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ లోకల్ ట్రైన్స్కి సపరేట్ స్టేషన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం అక్కడికి వెళ్దాం. సిగ్నల్ దగ్గర రోడ్ క్రాస్ చేసే బాధ లేకుండా ఇక్కడ ప్రతి చోట సబ్వేస్ ఉన్నాయి. ఈజీ టు వాక్. ఇదే పార్క్ టౌన్ స్టేషన్. ఈ లోకల్ ట్రైన్స్ ఓన్లీ 30 seconds మాత్రమే ఆగుతాయి. బట్ నేను వచ్చాక తెలిసింది ఏంటంటే వీఆర్ ఆల్రెడీ లేట్. అయినా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ట్రైన్ ఎక్కాం. ఇప్పుడు మనం వెళ్ళబోయేది బీచ్ స్టేషన్. ఇక్కడ చాలా వరకు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. చూడాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో. మన వ్యూవర్స్ అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. బ్రో, నీ ఛానల్లో ఒకసారి మూవీ రియాక్టింగ్ వస్తుంది, ఒకసారి గేమింగ్ వస్తుంది, ఇంకొకసారి వ్లాగ్స్ వస్తాయి. వాట్ కైండ్ ఆఫ్ కేటగిరీ అని అడుగుతున్నారు. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఇది మల్టీ కేటగిరీ ఛానల్. మీరు వేరే ఛానల్ వెతుక్కోకుండా ప్రతి కంటెంట్ ఈ ఒక్క ఛానల్లోనే దొరుకుతుంది. ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉంటే నా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇదే బీచ్ స్టేషన్. దీనికి ఎదురుగానే మెరీనా బీచ్ ఉంటుంది. సరే, ముందైతే ఈ స్టేషన్ నుంచి బయటికి వెళ్దాం. What's up everyone? Welcome back to the Epic Pot. వీళ్ళిద్దరూ మా రిలేటివ్స్ అనమాట. యూట్యూబ్లో పెడతాననగానే నవ్వుతున్నారు. తినే మా అమ్మ వీడియో స్టార్ట్ అవ్వగానే నాకు ఇచ్చేసింది. అండ్ మా బావ పాపం షర్ట్ అంతా వాటర్ ఫాల్స్. మోడిఫైడ్ వీల్స్, ఇట్స్ ఆసమ్. మన ఎదురుగా ఉన్నదే బీచ్. ఇంకా రోడ్ క్రాస్ చేస్తే చాలు. ఇదే మెరీనా బీచ్. బట్ కొన్ని రీజన్స్ వల్ల లోపలికి వెళ్ళలేదు. ఫ్లాష్ బ్యాక్. చెన్నై వచ్చాక బీచ్ చూడకపోతే వెళ్ళ. ఎందుకు చేసాడు కనుక్కుందాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే. పక్కనే ఎంజిఆర్ అండ్ డాక్టర్ జయలలిత మెమోరియల్ ఉంది. అక్కడికి వెళ్దాం. స్టైల్ కుదురుతుందా? ఏం స్టైల్? అంటే పడతాకి స్టైలు. నీ స్టైల్ కింద చెప్పు.
నీ ఎమ్మటున్నప్పుడు స్టైల్ ఉండాలి కదా కొంచెం. అంతేనా? నీ ఎమ్మటున్నప్పుడు కొంచెం స్టైల్ ఉండాలిగా, అందుకని. సీరియస్గా పెడతాం. సీరియస్గా ఉన్నారా ఇప్పుడు? సెల్ఫీయా? నీకోసం వీడియో తీస్తా. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపల మ్యూజియం కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. అందంగానే ఉన్నా కదా, నేను ఎప్పుడూ అందగానే అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇక్కడ చాలా వేడిగా ఉంది, నాకైతే సుర్రు సుమ్మైపోతుంది. ఇదే ఎంజిఆర్ మెమోరియల్. మనం వెళ్ళాలనుకున్న మ్యూజియం ఇదే, కానీ క్లోజ్ చేసింది. బ్యాడ్ టైమింగ్ అంటే ఇదేనమ్మా. ఓకే, జక్ జక్. ఎవరు ఎగ్జైట్మెంట్లో వాళ్ళు ఉన్నారు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. అప్పుడే బాగున్నా అత్త. ఇదే ఎంజిఆర్ మెమోరియల్. అక్కడ వెలుగుతుంది, ఎప్పుడు ఆరిపోదని చెప్తున్నారు ఇక్కడ. ఇది డాక్టర్ జయలలిత మెమోరియల్. బట్ ఈ ప్లేస్ మాత్రం నిజంగా చాలా బాగుంది. నా వెనకున్నది కూడా ఇంకో మ్యూజియం. ఇక్కడ 2 మ్యూజియంస్ ఉన్నాయి, 2 క్లోజ్ చేసి ఉన్నాయి. ఈ వీడియోలో ఇవి మాత్రమే చూపించగలిగాను. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ డే మార్నింగ్ బీచ్లో ఇలా సన్ రైజ్ చూస్తుంటే ఆ ఫీలే వేరుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్లో చెన్నై మస్ట్ విజిట్ ప్లేసెస్ చెప్తానన్నా కదా, 3 చెప్తాను. ఫస్ట్ వన్ మెరీనా బీచ్. ఇది వరల్డ్లోనే 2nd లాంగెస్ట్ అర్బన్ బీచ్. అండ్ సెకండ్ వన్ సెయింట్ జోసెఫ్ మ్యూజియం. ఇది 1644లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ లాస్ట్ వన్ జిండి నేషనల్ పార్క్. నెక్స్ట్ టైం చెన్నై వచ్చినప్పుడు నేను విజిట్ చేయడానికి ట్రై చేస్తాను. కుదిరితే మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తాను.
అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్.